ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి మహిమాధ్యరికి స్వాగతం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు స్వయంగానైనా స్వప్నంలోనైనా ఇచ్చే ఆదేశాలు రెండు యథార్థాలే. చాలా కాలంగా స్వామివారి భక్తులైన రామారావు గారికి ఎక్కువగా స్వామి స్వప్న దర్శనం ఇస్తూ ఆదేశాలు ఆజ్ఞలు ఇస్తూ ఉండేవారు. ఆయన ఆ ఆజ్ఞలను పాటిస్తుండేవారు. ఒకమారు స్వామి కొడైకెనాల్లో ఉండగా రామారావు గారికి ఒక స్వప్నం వస్తుంది. నీవు నీ భార్యను తీసుకొని వెంటనే కొడైకెనాల్కు రా అని చెప్తారు స్వామివారు. రామారావు గారు స్వప్న దర్శనాన్ని స్వామి యథార్థంగా చెప్పినట్లుగానే భావిస్తారు కనుక భార్యను తీసుకొని వెంటనే కొడైకెనాల్కు వెళ్తారు. అక్కడికి వెళితే విపరీతమైన జనం, ఎక్కడ ఉండాలో తెలియదు. స్వామి దర్శనమే కాదు, మెల్లిగా తన విజిటింగ్ కార్డు మీద తాము వచ్చినట్లు రాసి ఒక సేవాదళ ద్వారా స్వామివారికి అతి కష్టం మీద పంపుతారు రామారావు గారు. ఆ సేవాదళ తిరిగి వచ్చి మీకు ఫలానా హోటల్లో రూమ్ బుక్ చేయబడి ఉందని, మీరు అక్కడికి వెళ్ళి విశ్రాంతి తీసుకోమని స్వామివారు చెప్పారు అని చెప్తాడు. భార్యతో కూడా అక్కడికి వెళ్ళి చూస్తే ఆ హోటల్ సర్వ సౌకర్యాలతో ఉంటుంది. స్వామివారికి తమ పైన ఉన్న ప్రేమకు, ఆదరణకు, కరుణకు రామారావు గారి హృదయం కరిగిపోతుంది. ఎలాగైనా సరే ఇక్కడ ఊరికే ఉండకూడదు, సేవ చేయాలి అని నిర్ణయించుకుంటారు. భార్యతో నీవు దర్శనానికి వెళ్ళి స్వామి చెప్పిన ఉపన్యాసాన్ని నోట్స్ రాసుకురా అని ఆమెను పంపుతాడు. తర్వాత తాను అక్కడ ఏదైనా సేవ చేయాలనే ఉద్దేశంతో అక్కడ ఉన్న సేవాదళ ఇన్ఛార్జికి తన కోరిక చెప్తారు. అతడు పాదరక్షల సేవ కేటాయిస్తాడు. అప్పటిదాకా అక్కడ సేవ చేస్తున్న సేవాదళ రామారావుకు టోకెన్లన్నీ అప్పజెప్పి రిలీవ్ అయి వెళ్ళిపోతాడు. రామారావు గారు సేవ స్వీకరిస్తారు. స్వామి బస చేసిన బంగళా కొండ ప్రదేశంలో ఉంటుంది. దాని క్రిందుగా రోడ్డు, దాని పక్కన అందమైన నది ప్రవహిస్తుంటాయి. రామారావు గారు ఒక పక్క చెప్పుల సేవ చేస్తూ ఆ అద్భుత దృశ్యాలను చూసి ఆనందిస్తూ స్వామి చెప్పిన ఉపన్యాసాన్ని ఖాళీ సమయంలో పాయింట్స్ రాసుకుంటూ ఉంటాడు. స్వామివారు అకస్మాత్తుగా ప్రసంగంలో ప్రతిదీ సేవే, చెప్పులు చూడడం కూడా సేవే అని చెప్తారు. అది విని రామారావు గారు ఆశ్చర్యపోతారు. అయితే ఇంతలో ఒక చిన్న పిల్లవానితో ఒకతను వచ్చి చెప్పులు అడుగుతాడు. టోకెన్ చూపిస్తే ఆ టోకెన్ ప్రకారం రామారావు గారు చెప్పులు ఇస్తే ఇవి నావి కాదు అంటాడు అతడు. కొంచెంసేపు వాగ్వివాదం జరుగుతుంది. ఇంతలో సేవాదళ ఇన్ఛార్జి అక్కడికి వస్తాడు. ఆయన అతడు చూపిన చెప్పులను అతడికి ఇప్పించి పంపిస్తాడు. సేవాదళ్ అంటారు కదా రామారావు గారితోటి, మీరు సేవ ప్రారంభించే ముందు చెప్పులకు అన్ని టోకెన్లు సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకున్నారా అని అడుగుతాడు. దాంతో రామారావు గారికి చెమటలు పడతాయి. నిజానికి ఆయన చెప్పుల సేవ ప్రారంభించే ముందు టోకెన్లు కరెక్ట్గా ఉన్నాయో లేదో సరి చూసుకోలేదు. 10 నిమిషాల తర్వాత స్వామివారి ఉపన్యాసం పూర్తవుతుంది. మొత్తం జనం ఒక్కసారిగా చెప్పుల కోసం వచ్చి పడిపోతారు. అప్పుడు రామారావు గారి పరిస్థితి అయోమయంగా తయారవుతుంది. గందరగోళంగా మారిపోతుంది. ఎవరు ఇచ్చిన టోకెన్లలో వారి చెప్పులు ఉండవు. ఏం చెయ్యాలో తోచక, స్వామి నన్ను ఈ సంకట పరిస్థితి నుండి మీరే తప్పించాలి, పొరపాటు జరిగిపోయింది స్వామి అని ప్రార్థించుకుంటాడు హృదయపూర్వకంగా. మరుక్షణంలో స్వామి నవ్వుతూ ఉన్నట్లు ఉన్న ముఖం కనిపిస్తుంది. ఇంతలో అకస్మాత్తుగా వాతావరణం మారిపోతుంది. గాలి వీస్తుంది. దట్టమైన మబ్బులు వస్తాయి. చీకట్లు ముసిరిపోతాయి. పెద్ద వర్షం ప్రారంభమవుతుంది. ఆ వర్షం ఎంత పెద్దదిగా మారిందంటే ఆ చెప్పులన్నీ కొట్టుకొని నదిలోకి పోతుంటాయి. అందరూ గబగబా వచ్చి చెప్పులను ఒకచోట కుప్ప వేస్తారు.
కొద్దిసేపు అయిన తర్వాత వర్షం తగ్గిపోతుంది. అందరూ వచ్చి ఎవరి చెప్పులు వాళ్ళు వెనక్కు తీసుకొని వెతుక్కొని ఆ గుట్టలో నుంచి వెళతారు. ఈ విధంగా తనను ఆదుకున్నటువంటి స్వామివారికి రామారావు గారు ఎంతో కృతజ్ఞతలు చెప్పుకుంటారు. అంటే సేవ చేసేప్పుడు ఏ పొరపాట్లు చేయకూడదని స్వామి హెచ్చరిక. స్వామి, నిజానికి మేము చేసేది ఏమీ లేదు, మా చేత సేవ చేయించి పుణ్యాన్ని మాకు ప్రసాదించి మేమేదో సేవ చేసినట్లుగా ఘన కీర్తిని మాకు ప్రసాదిస్తున్నారు స్వామి అని రామారావు గారు స్వామితో అనగా, స్వామి ఇది కూడా స్వామివారి ప్రేమలో ఒక భాగమే అంటారు స్వామివారు నవ్వుతూ. జై సాయిరాం.